ఇప్పుడు ఇక్కడ నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయువ్యం దీన్ని అంటాం. ఉత్తర వాయువ్యం ఇది వాయువ్యము, ఉత్తర వాయువ్యము, మళ్ళీ ఉత్తరం. మళ్ళీ ఇక్కడ ఉత్తర ఈశాన్యం అంటే నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఓకే, దాని తర్వాత అంటే కంప్లీట్ నార్త్ ఈస్ట్, మళ్ళీ ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్, మళ్ళీ ఈస్ట్. దీన్ని తూర్పు ఈశాన్యం అంటాం. సో ఇలా మనం ముందుగా కేవలం ఈ రోజు వరకు దిక్కులు విదిక్కుల గురించి మాత్రమే మీరు చాలా ఎపిసోడ్స్లో చూశారు. కానీ మొట్టమొదటిసారిగా మనకు శాస్త్రాల్లో కంప్లీట్ డెప్త్గా మీరు వెళ్ళాలంటే ఈ మొత్తం సమాచారం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక్కటి మీరు నేర్చుకుంటే మీరు వాస్తుకి సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి.